హాయ్ బ్రో. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ బ్రో. ఈరోజు మనోడు బర్త్డే రా. ఇద్దాం రా, సినిమాకి వెళ్దామా? పదా పబ్లోకి వెళ్దాం. వద్దురా, ఇవన్నీ మంచిగా. పిచ్చివాడ, ఈ మత్తులో ఉన్న మజా నీకేం తెలుసురా? ఒక్కసారి రుచి చూసావంటే స్వర్గం కనపడుతుందిరా. ఎందుకో ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తుందిరా నాకు. వద్దురా, నాకెందుకో భయంగా అనిపిస్తుంది. వద్దురా ప్లీజ్, వద్దురా. అరే ప్లీజ్. Cheers. కోటమ్మా, ఓ కోటమ్మా, తొందరగా రాయి, లేట్ అయిపోతుంది. సూపర్వైజరు లొల్లి చేస్తాడు. ఇవాళ 20 గుంతలు అయిపోవాలన్నాడు. అత్తనా ఊరికే అరవకు. చాయ్ హోటల్ కాడ తాగేటోళ్ళం కదా. ఆడు ఉత్త నీళ్ళ చాయ్ పోతాడు మావా, బాగుంటలేదు. చాయ్ సిక్కడి పాలతోడు చేయాలి. పొద్దుగాల సిక్కడి సాయి కావాలి, పొద్దుమికి గట్టి కళ్ళు కావాలి. నువ్వేమైనా తక్కువనా? రోజు బువ్వలకు నీసు కావాలి. నానా, అమ్మని ఏదో ఒకటి అనందే నీకు మనసున పట్టదు. అమ్మ ఏమీ తెలియని ఎడ్డిది, నోట్లో నాలుగే లేదు. అది సరే, ఇంకెన్నాళ్ళు కష్టపడతారు నాన్న? నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇంటి పట్టున ఉండొచ్చు కదా. అమ్మా, ఆడపిల్ల సంపాదన మీద ఆధారపడడం తప్పు. ఆడపిల్ల రుణాన పడొద్దు తల్లి. పాత ఆచారాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే చదువులో ఆడపిల్లలదే పై చేయి. అవన్నీ మాకు తెలియదు. మాకున్నది నువ్వు ఒక్కదానివి. బాగా చదివించినాం, నౌకరు ఎత్తన్నావు. ఒక అయ్యే చేతిలో పెట్టి 4 అచ్చింతలేసి పంపిస్తే మాకు సంతోషం. ఇప్పుడే తొందర ఏముందమ్మా? కొన్నాళ్ళైనా మిమ్మల్ని బాగా చూసుకొనివ్వండి. అయ్యగారు వచ్చినట్టుంది, పదండి. నమస్తే అయ్యా. నమస్తే సీనయ్య. ఇంకా పనికెళ్ళలేదా? వెళ్తున్నా అయ్యా. బాయ్ డాడీ. బాయ్ నానా, జాగ్రత్త. ఎరా శశి, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ చెల్లితోరా. దా కూర్చో. తను దేవుడి దగ్గరికి వెళ్ళి వదలవారా? తాను ప్రతిరోజు పూజలు పునస్కారాలు చేసినందుకు ప్రతిఫలమా తన దగ్గరికి పిలుచుకున్నాడు. మన చేతుల్లో ఏముందిరా? ఎందరినో మింగేసిందిరా ఆ మహమ్మారి కరోనా. సరే, నీ సారా వ్యాపారం ఎలా ఉంది? నా వ్యాపారానికి డోకా లేదు. పంచభూతాలు ఏకమై పంచాయతీ పెట్టినా నా సారా వ్యాపారం ఆగదురా. ఒరేసేసి, ఎంతటి మనగాడైనా ఒక్కసారి రుచి చూశాడంటే పంచపక్ష పరిమాణాలు పెట్టినా సైసడ్రా. ఆ వీక్నెస్ వల్లనే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మీది కాదురా తప్పు. గవర్నమెంట్ మద్యపాన నిషేధం అమలు చేయాలి. మాకు మా వ్యాపారం ముఖ్యం, జనం ఏమైతేనేమి. అట్టా చేసి ఎన్నో ప్రభుత్వాలు పడిపోయినాయిరా.
గాంధీ మహాత్ముడు మళ్ళీ పుట్టినా నిషేధం పెట్టలేడు. 100 కరోనాలు వచ్చినా మసి చేయగలం గాని మందు తాగటం మానపలేవురా. ఒరేయ్ ఆపరా, నీ మాటలు వింటుంటే నీ సారా నన్ను కూడా ఆవహించేటట్టున్నది. ఒక్క 90 వేసి చూడు, స్వర్గలోకం కనపడుతుంది. ఒరే శశి, మన మాటలకేం గాని మన కిరణ్ చెడు సావాసాలకు అలవాటు పడ్డాడురా. ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఈ శశిభూషణ్ రావు కొడుకు. మంచికి మారు పేరు మా వంశం, తప్పటడుగులు వేయదు. ఒరే నువ్వు నా ప్రాణ స్నేహితుడురా, వాడు డ్రగ్స్కు అలవాటు పడ్డాడురా. ఇదేంట్రా? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. భగవంతుడా, కష్టాలన్నీ నాకే ఇచ్చావా? బాధపడబాకరా, వాడు బయటపడే మార్గం ఆలోచిద్దాం. I'm okay, Lakshmi. కిరణ్, వాట్ హ్యాపెండ్? Nothing, Dad. I'm okay. Don't worry. లక్ష్మి, Nothing ఏమైంది? happened, Dad. బాబుగారు, చిన్న బాబుగారు, చిన్నబాబు గారు. చిన్నబాబు గారు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. నేను హాస్పిటల్ నుంచి వస్తుండగా అతను డ్రగ్స్ మత్తులో ఉండడం చూశాను, తీసుకొచ్చాను. వాట్ ఈస్ దిస్ కిరణ్? డ్రగ్స్ తీసుకుంటున్నావా? Yes, Dad. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్, డాడ్. I'll manage. అయ్యో భగవంతుడా, వీడికి ఏ భూతం ఆవహించిందో. వీడి మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో. ఏం కాదు, డాడ్. నథింగ్ విల్ హ్యాపెన్. ఐఎమ్ స్లీపీ. నేను పడుకుంటాను వెళ్ళి. బాయ్. కంగారు పడకండి బాబు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ డ్రగ్స్ మహమ్మారి మన చిన్నబాబుని కబలించక ముందే మనం మేలుకోవాలి, లేకపోతే అతను మానలేడు. సరే, నేను వెళ్ళొస్తాను బాబు. అలాగే. ఏమయ్యో, లెగు, 4 ముద్దలు తిను. లెగయ్యా, మొద్దు నిద్ర పోతాన్నావు. ఉండవే, ఒళ్ళంతా పులిసిపోయిందే. 2 సీసాల కళ్ళు తాగినావు కదా, ఇంకెక్కడ ఒళ్ళు నొప్పులు? ఇక గుడ్ల కూరని నా తిను. లక్ష్మి తిన్నదా? తిన్నది. నువ్వు కూడా తెచ్చుకోపు. గుడ్ల కూర చాలా కమ్మగా ఉంది. ఏం మసాలా వేసినవే? ఎత్తరుగుల దుకాణంలో తెచ్చిన మసాలా. మసాలా ఏదైనా కోటమ్మ చేతిలో పడ్డదంటే అది అమృతమే. మా మెచ్చుకున్నావులే, సక్కదనమే. ఇందా, ఇంకో 4 ముద్దలు తిను. చాలు చాలు, రుచిగున్నదని ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. కోటమ్మ, అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేద్దాం. అవునయ్యా, నాకు అదే అనిపిస్తుంది. ఇదిగా చూడు, పిల్లగాడు కూలీ నాలీసేసుకున్నా పర్వాలేదు, మన బిడ్డను గౌరవంగా చూసుకుంటూ సంబరంగా బతికితే చాలు. నువ్వు చెప్పేది బాగానే ఉంది. కోటమ్మ, పిల్లను వదిలి మనం ఉండగలమా అని ఇట్లా బెంగపడితే ఎట్లాయ్యా? ఆడపిల్ల అన్నాక ఏనాటికైనా ఓయే చేతిలో పెట్టాల్సిందే. సరే, చాలా పొద్దుపోయింది, ఇంకా వండుకో.
బాబుగారు, అమ్మా లక్ష్మి, హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏం అక్కర్లేదు బాబుగారు. చిన్నబాబు గారు ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నారు. నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. సీనయ్య, ఏం తక్కువ చేశాను వీడికి? అన్ని చెడు సావాసాలకు లోనయ్యాడు. బాధపడకండి బాబు, భగవంతుని దయ వలన అన్నీ సర్దుకుంటాయి. డాక్టర్ గారు, శశిభూషణ్ రావు గారు, బాబు డ్రగ్స్కు బాగా అలవాటు పడ్డాడు. ఇంకా ఎక్కువైతే మానడం చాలా కష్టం. ఈ డ్రగ్స్ మహమ్మారి ఎంతోమంది యువతను పట్టి పీడిస్తోంది, వారిని నిర్వీర్యం చేస్తోంది. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడవలసిన యువతీ యువకులు డ్రగ్స్కు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మన దేశంలో దాదాపు 7,20,00,000 మంది డ్రగ్స్కు బానిసై నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ సృష్టిలో సప్త సముద్రాలు, సప్త ఋషులు, సప్త స్వరాలు, సప్త వర్ణాలు, సప్త పదులతో పాటు సప్త వ్యసనాలు అనే భూతాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నేటి తరాన్ని డ్రగ్స్ అనే అష్టమ భూతం పట్టి పీడిస్తోంది. ఇందులో నుంచి బయటపడడం ఎలా డాక్టర్ గారు? డోంట్ వరీ, డ్రగ్స్ ఇంకా ఎక్కువ మోతాదులో వాడితే మనిషి నాడీ మండలాన్ని స్తంభింపచేసి మెదడు నాడులను నిర్వీర్యం చేసి చావు దెబ్బతీస్తుంది. అయితే అదృష్టవశాత్తు యాంటీ ఎడిక్షన్ డ్రగ్స్ ఉన్నాయి. 1 నెల రోజులు జాగ్రత్తగా వాడినట్లయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్యాడ్ హ్యాబిట్ నుండి బయటపడవచ్చు. లక్ష్మిని ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ కొనసాగిద్దాం, అంతా సర్దుకుంటుంది. బాబుగారు, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను.
వాష్రూమ్కి వెళ్ళాలి. తలనొప్పిగా ఉంది. బాధపడకండి బాబు, తగ్గిపోతుంది. ఈ టాబ్లెట్ వేసుకొని నిద్రపోండి. లక్ష్మి, నువ్వు నా గురించి చాలా కష్టపడుతున్నావు. అదేం లేదు బాబుగారు. మీరేమీ అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. నాన్నగారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారు మీకోసమే బతుకుతున్నారు. మీరు చెడు అలవాట్లకు బానిసై ఆయనని చాలా బాధ పెడుతున్నారు. అవును లక్ష్మి, ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ టైం వచ్చేసరికి నరాలని లాగేస్తున్నాయి. మెదడు ముద్దుబారిపోతుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐఎమ్ అఫ్రైడ్. డోంట్ వరీ, మీరు మీ తప్పు తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండండి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఒక్క నెల రోజులు యాంటీ అడిక్షన్ డ్రగ్స్ వేసుకుంటే మీరు మామూలు మనిషి అయిపోతారు. మీరేమీ ఆలోచించకండి. ఇంకొక స్పూను. ఇంకా ప్రశాంతంగా నిద్రపోండి. కిరణ్, ఎలా ఉన్నావు? పర్వాలేదు డాడీ, ఐఎమ్ ఫైన్ నౌ. సారీ డాడ్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే మై సన్. నేను నా తప్పు తెలుసుకున్నాను డాడ్. ఈ డ్రగ్స్ మానేస్తాను. గుడ్. లక్ష్మి, నా కొడుకును కాపాడావమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తే నా పరువు బజార్న పడేది. చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బాబుగారు, అంత పెద్ద మాటలు ఎందుకండి? నా డ్యూటీ నేను చేశాను. భగవంతుడి దయ వల్ల ఇప్పటి నుండైనా నా కొడుకు డ్రగ్స్ అనే అష్టమభూతము నుండి బయటపడాలమ్మా. ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా ఇంటి పట్టున ఉండి మందులు వాడితే డ్రగ్స్ ఆలోచనే రాదు బాబుగారు. అంతా నీ చేతుల్లో ఉందమ్మా.
గుడ్ మార్నింగ్ డాడ్. డాడీ మీకు విషయం చెప్పాలి. చెప్పు కిరణ్, నా దగ్గర మొహమాటం ఎందుకు? డాడీ, డ్రగ్స్ మత్తులో ఉన్న నన్ను లక్ష్మి ఎంతో బాగా చూసుకుంది, నన్ను మనిషిని చేసింది. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను. సీనయ్య, దండాలయ్యా. నమస్కారం. మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటి బాబు? మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుందామని అడగడానికి వచ్చాను. ఆ? ఏం మాట్లాడుతున్నారు బాబు? కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం మీతో వియ్యమా? మీ కాళ్ళ కాడ పడుండేటోళ్ళం. చూడు సీనయ్య, ఏం పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఆస్తి ఐశ్వర్యం కాదు, సంస్కారం కావాలి. కాదనకండి. అమ్మా లక్ష్మి, అమ్మా, అంతా నీ చేతుల్లో ఉంది. దారి తప్పిన నా కొడుకును గమ్యం చేర్చావు. అట్లాగే మా ఇంటి మహాలక్ష్మిగా కొలువు తీరమని చేతులు చాచి వేడుకుంటున్నానమ్మా. మీ ఇష్టం బాబు గారు. సంతోషం.